అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. నేను ఈరోజైతే కలేజీ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం పసుపు, తగిన ఉప్పు అండి, మిరియాల పొడి 1 స్పూను, ధనియాల పొడి, మిరప్పొడి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. కుక్కర్ పెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. హోల్ గరం మసాలా, పట్టా, లవంగ, ఇలాచి వేస్తున్నానండి. మీడియం పెట్టుకోవాలండి, ఎక్కువ హైలో పెట్టుకోకూడదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఎక్కువ కూడా ఆనియన్స్ వద్దండి, ఒక మీడియం సైజ్ చిన్న ఒక ఉల్లిపాయ తీసుకుంటే చాలు. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్లో మొత్తం మనము ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ని బాగా. కర్రీకి చాలామంది ఇష్టపడరండి, ఎందుకంటే స్మెల్ ఉంటుంది, అది చల్లారిపోతే గట్టిగా ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు అయితే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంట్లో చేసింది, హోమ్ మేడ్ అండి. గరం బాగా ఫ్రెష్గా వస్తుంది, వాసన కూడా బాగా మనం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కలీజీని అయితే ఫస్ట్ కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకొని 5 నిమిషాలు పెట్టి బాగా మనం క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ అనేది రాదండి, చాలా టేస్ట్గా వస్తుంది. స్మెల్ అసలు ఉండదండి, చాలామంది ఇష్టపడరు తినడం కూడా. ఇప్పుడైతే మన కలీజీ ఉంది కదండి, క్లీన్ చేసుకుంది మొత్తం దాన్ని వేసుకోవాలండి. దీంతోపాటు మన పొడి మసాలాలు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మంట చాలా స్లోలో పెట్టుకోండి. మొత్తం మసాలాలో కలీజీ ఆయిల్లో మొత్తం కలిసిపోయేటట్టు కలపండి. మనం ఎంత ఫ్రై చేస్తామో ఈ ఫ్రైలోనే అండి మొత్తము ఉండేది, మనకు అది స్మెల్ అనేది పోతుంది. చాలా టేస్ట్గా అనేది మనం ఎంత సిమ్లో పెట్టి దీన్ని మనం పొడులతో కలిపి వేయించుకుంటామో టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలండి, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది కదా, దాన్ని కూడా కొంచెంమంది ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేసి రసంలో కానీ, ఏవైనా ఒక రోటి పచ్చడితో కానీ, పప్పుతో కానీ తిన్నామంటే, కిచిడి ఉంది కదండి, కిచిడి కొబ్బరి పచ్చడి వేసుకొని దీంతో కానీ తిన్నామంటే చాలా టేస్ట్ సూపర్. తినని వాళ్ళు కూడా తింటారండి, చాలా బాగుంటుంది. పెప్పర్ మాత్రం మర్చిపోద్దండి, పెప్పర్ వేస్తేనే కలీజీ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. నేను ఒక చేత్తో షూట్ చేస్తున్నాను, అందుకు వీడియో అలా ఇలా అవుతుంది, ఏమనుకోకండి. మనం బాగా చూడండి, ఒక 5-10 మినిట్స్ బాగా వేయించుకోవాలండి, సన్న మంట మీదే పెట్టి వేయించుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసానండి నేను, ఎక్కువ కూడా అవసరం లేదు. 1 గ్లాస్ వేసి మొత్తం కింద ఏమైనా అంటూ అడిగింటే మొత్తం దాన్ని బాగా మనం కలబెట్టుకోవాలండి. దీంట్లో నేనైతే ఒకే 1 స్పూన్ ఎండు కొబ్బరి మసాలా వేస్తున్నానండి. మా అమ్మగారు అలాగే వేసేవారు, చాలా టేస్ట్ వస్తుందండి. చూడు, ఒకే 1 స్పూన్, ఎక్కువ కూడా వేయలేదు. వేసి దానికి ఒక 4-5 విజిల్ పెట్టేసామంటే చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా డ్రైగా ఎంత బాగుందో, పప్పుచారులో కానీ ప్రతి ఒక్క దాంట్లో కాంబినేషన్ అండి సూపర్ ఉంటుంది. కాకపోతే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. చూడండి ఎంత బాగుందో. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.